హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి బొరుగుల చిక్కీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేద్దాం. బొరుగుల చిక్కీ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఒక అరకప్పు వేరుశనగపప్పు వేయించుకుందాం. చిన్న మంట పెట్టుకొని వేరుశనగపప్పు వేయించుకోవాలి. వేరుశనగపప్పు వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు బొరుగులు వేయించుకుందాం. బొరుగులు వేయించుకొని చేసుకుంటే చిక్కీ బాగా టేస్ట్గా ఉంటుంది. వేరుశనగపప్పు కొంచెం వేసుకుంటే అక్కడక్కడ పల్లీలు తగులుతా చాలా టేస్ట్గా ఉంటుంది. బొరుగులు వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని నేను ఈ కప్పుతో 2 కప్పులు బొరుగులు తీసుకున్నాను. బెల్లం ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందాక వడకట్టుకున్న లిక్విడ్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకం ముదురు పాకం రావాలి. ఇంకా రాలేదు పాకం. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకుందాం. పాకం వచ్చిందండి. ఇప్పుడు బొరుగులు వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందాక పల్లీలు పొట్టు తీసుకొని ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ గీ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది. మనం కడాయిలోంచి తీసుకొని బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని ఇలాగ స్ప్రెడ్ చేస్తే పీసెస్ కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి నెయ్యి రాసుకొని అయినా వేసుకోండి. చల్లారినాక పీసెస్ కట్ చేసుకుందాం. పూర్తిగా ఆరకముందే మనం ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి, మనకి ఇష్టమైన సైజులో. బొరుగుల చిక్కీ రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు అడిగినామంటే 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.